హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన 'బిగ్ బాస్' గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవేంటంటే అసలు 'బిగ్ బాస్' ఎక్కడ మొదలైంది? 'బిగ్ బాస్' షో అంతగనం పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? 'బిగ్ బాస్' రియాలిటీ షోనా లేదా అంతా స్క్రిప్టెడేనా? 'బిగ్ బాస్' షో సీజన్ స్టార్ట్ అవ్వకముందే కంటెస్టెంట్స్‌లో ఎవరు విన్నర్ అనే విషయాన్ని ముందే డిసైడ్ చేస్తారా? కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? అసలు 'బిగ్ బాస్'లో కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? ఫైనల్‌గా కంటెస్టెంట్స్‌కి వచ్చే ఓట్లని పట్టించుకుంటారా? లేదా విన్నర్‌ని 'బిగ్ బాసే' డిసైడ్ చేస్తాడా? సో, ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి, అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, అసలు 'బిగ్ బాస్' అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది? ఈ షో చూసే నార్మల్ పీపుల్ అందరూ ఈ షోని ఫస్ట్ టైం హిందీలో మొదలుపెట్టారు. అక్కడ క్లిక్ అవ్వగానే వెంటనే తెలుగులో స్టార్ట్ చేశారని అనుకుంటారు. కానీ 'బిగ్ బాస్' అనే కాన్సెప్ట్ వరల్డ్‌లోనే మొట్టమొదటిసారి హిందీలోనే కాదు, అసలు ఇండియాలోనే స్టార్ట్ చేయలేదు. వరల్డ్‌లోనే మొట్టమొదటిసారి 'బిగ్ బాస్' అనే షోని 'బిగ్ బ్రదర్' అనే పేరుతో 1999 నెదర్లాండ్‌లోని వెరోనికాలో స్టార్ట్ చేశారు. ఈ రియాలిటీ షో కాన్సెప్ట్‌ని 'బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ' అనే బుక్ నుండి తీసుకున్నారు. ఈ బుక్ కాన్సెప్ట్ ఏంటంటే, బిగ్ బ్రదర్ అనేవాడు అందరినీ తన కంట్రోల్‌లో పెట్టుకొని, అందరినీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్‌నే 'బిగ్ బ్రదర్' అనే పేరుతో షోగా తీసి టెలివిజన్‌లో పబ్లిష్ చేశారు. ఈ షోకి వ్యూవర్స్ నుండి మంచి ఆదరణ పొందడంతో మన ఇండియాలో 2006లో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షో వేర్వేరు పేర్లతో దాదాపుగా 70కి పైగా దేశాల్లో నడుస్తుంది. నెంబర్ 2, 'బిగ్ బాస్' షో అంత తొందరగా పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకునే పర్సన్‌కి ఎంతో కొంత ఫేమ్ ఉండడం, అలాగే వాళ్ళకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉండడం. మనకు నచ్చిన సెలబ్రిటీని ఆన్ స్క్రీన్‌పై కాకుండా రియల్ లైఫ్‌లో తన బిహేవియర్ అలాగే క్యారెక్టర్‌ని చూసే ఛాన్స్ ఈ షో కల్పించడం. 'బిగ్ బాస్' సెలబ్రిటీ కాంట్రవర్సీలకి మెయిన్ అడ్డాగా మారడం. అలాగే మన జీవితాన్ని కూడా పక్కకు పెట్టి, పక్కనోళ్ళ జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం బాగా క్యూరియాసిటీతో చూస్తుంటాం. సో, అందుకే 'బిగ్ బాస్' అంత పాపులర్ అయింది. నెంబర్ 3, 'బిగ్ బాస్' అనే షో నిజంగా రియాలిటీ షోయేనా? లేక అంతా స్క్రిప్టెడా? 'బిగ్ బాస్' షో దాదాపుగా 40% అంతా స్క్రిప్టెడ్, 60% మాత్రమే రియాలిటీ. షోలో ఏది స్క్రిప్టెడ్, ఏది రియాలిటీ అనేది తెలుసుకుందాం. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా ఉంటారా అంటే అదేం లేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక ఎమర్జెన్సీ ఫోన్ ఉంటుంది. అందులో నుంచి ఎవరికైనా ఎమర్జెన్సీగా కాల్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ క్లీన్ చేయడానికి, వాష్‌రూమ్స్ క్లీన్ చేయడానికి బయటి వ్యక్తులు హౌస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బయటి వ్యక్తులని కలిసే ఛాన్స్ ఉంటుంది. మెయిన్‌గా 'బిగ్ బాస్' ఇచ్చే టాస్క్‌లని కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రాపర్టీస్‌ని, అలాగే వంట చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్‌ని బయటి వ్యక్తులే హౌస్ లోపలికి తీసుకొస్తారు. సాటర్‌డే, సండే 2 ఎపిసోడ్‌లని సాటర్‌డే రోజే షూటింగ్ పూర్తి చేస్తారు. ముఖ్యంగా 'బిగ్ బాస్' చూసే ఆడియన్స్‌ని ఇంకా ఎక్కువగా కనెక్ట్ చేసుకునేలా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసే డైలాగ్స్ అన్నీ స్క్రిప్టెడ్ ఉంటాయి. అలాగే హోస్ట్ మాట్లాడే డైలాగ్స్ అన్నీ కూడా స్క్రిప్టెడే ఉంటాయి. అందుకే కదా 'బిగ్ బాస్'లో ఎక్కువగా గొడవలవుతూ ఉంటాయి. షోలో ఎవరికి నచ్చిన సపోర్ట్ పార్ట్నర్‌ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎవరి సపోర్ట్ పార్ట్నర్‌నైనా 'బిగ్ బాసే' సెలెక్ట్ చేస్తాడు. మీకీ విషయం తెలుసా? 'బిగ్ బాస్' షో అనేది అసలు లైవ్ షోనే కాదు. మనకు టీవీలో, ఓటీటీలో వచ్చే లైవ్ అనేది 1 డే ముందే షూట్ చేస్తారు. 'బిగ్ బాస్' షోలో కెమెరాల ముందు ఉండడం మాత్రమే నిజం. కొన్ని కాంట్రోవర్సీసు, అలాగే సిట్యుయేషన్స్, డైలాగ్స్ మాత్రం స్క్రిప్టెడు. ఎందుకంటే కాంట్రోవర్సీస్ వల్లనే కదా ఎక్కువగా వ్యూవర్‌షిప్ వచ్చేది. నెంబర్ 4, కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? అసలు 'బిగ్ బాస్'లో కాస్టింగ్ కౌచ్ ఉందా? కాస్టింగ్ కౌచ్ అంటే ఏదైనా ఒక సెక్టార్‌లో మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి అవతలి వ్యక్తి మనకొక అవకాశాన్ని ఇచ్చినందుకు మన నుండి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయడం. లైక్ ఫిజికల్ అటాచ్‌మెంట్. ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి నువ్వేం చేస్తావని అడగడం. ఇలాంటి సిట్యుయేషన్స్ 'బిగ్ బాస్'లో కూడా ఉన్నాయా అంటే, చాలామంది లాస్ట్ సీజన్ కంప్లీట్ చేసిన ఫీమేల్ కంటెస్టెంట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు 'బిగ్ బాస్'లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని. 'బిగ్ బాస్'లో జరిగిన కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మందిని అరెస్ట్ చేశారు. అలాగే చాలా కేసెస్ కూడా బయటికొచ్చాయి. కాకుంటే 'బిగ్ బాస్' షో చాలా ఫేమస్ అయింది. ఇలాంటి విషయాలు అసలు ఫేమస్ అవ్వనివ్వలేదు. అందుకే మనకు చాలా వరకు ఇలాంటి విషయాలు తెలీదు. నెంబర్ 5, 'బిగ్ బాస్' షో సీజన్ స్టార్ట్ అవ్వక ముందే కంటెస్టెంట్స్‌లో ఎవరు విన్నర్ అనే విషయాన్ని ముందే డిసైడ్ చేస్తారా? అలా ముందే విన్నర్‌ని ఏం డిసైడ్ చేయరు, కానీ ఒక 2-3 వీక్స్ తర్వాత ఎవరైతే ఆడియన్స్ నుండి ఎక్కువగా హైప్‌ని పెంచుకుంటారో, అలాగే కాంట్రోవర్సీస్ చేసి మంచి ఫామ్‌లో ఉంటారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే 'బిగ్ బాస్' హోస్ట్ నుండి కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఆడియన్స్ వేసే ఓటింగ్‌కి అంత ఇంపార్టెన్స్ ఉండదా అని.
అయితే 'బిగ్ బాస్' షోకి కావాల్సింది మంచి వ్యూవర్‌షిప్. దానివల్లే కదా టీఆర్‌పీ రేటింగ్ అలాగే ఓటీటీ ఇన్‌కమ్ వచ్చేది. సో, ఏ కంటెస్టెంట్స్ అయితే మంచి ఫేమ్‌ని అలాగే ఫాలోవర్స్‌ని కలిగి ఉంటారో అలాంటి కంటెస్టెంట్స్‌ని ఫైనల్ వరకు 40% స్క్రిప్ట్ గేమ్‌తో పైకి తీసుకొస్తారు. చివరికి ఇద్దరి కంటెస్టెంట్స్‌కి ఫేమ్ ఈక్వల్‌గా రాగానే విన్నింగ్ అనేది ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. అయితే కొన్నిసార్లు ఓటింగ్ అనేది 80% విన్నింగ్ ఛాన్స్‌ని మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఆ టైంని బట్టి, ఆ సిట్యుయేషన్‌ని బట్టి మ్యాటర్ మాత్రమే విన్నింగ్‌ని డిసైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి వీడియో 'బిగ్ బాస్' గురించి కొన్ని మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్‌ని తెలపడానికి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే 'బిగ్ బాస్' చూసే మీ ఫ్రెండ్‌కి లేదా ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.